నమస్కారం. జిల్లా సమగ్ర సమాచార లేఖకు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటీవల కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమైన సంఘటనలు, రాజకీయ అంశాలు తదితర విషయాలపై మా ఆకాశవాణి ప్రతినిధి రేగళ్ల హరికృష్ణ అందిస్తున్న నివేదిక. సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాలువ నుంచి రాజీవ్ కెనాల్ ద్వారా జిల్లాలోని వైరా రిజర్వాయర్ కు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గోదావరి జలాలను విడుదల చేశారు. జూలూరుపాడు మండలం వినోబానగర్ దగ్గర ప్రత్యేక పూజలు చేసి గోదావరి జలాలను విడుదల చేసిన మంత్రి తుమ్మల సీతారామ ప్రాజెక్టుకు భూములిచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. వైరా రిజర్వాయర్ కు గోదావరి జలాల తరలింపుతో సాగర్ ఆయకట్టు స్థిరీకరణ చెందుతుందని, రాబోయే రోజుల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వీలైనన్ని ఎక్కువ ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామని తుమ్మల తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్ 2.0లో భాగంగా జిల్లాలో పాల్వంచ మున్సిపాలిటీని ఎంపిక చేశారు. ఈ పథకంలో భాగంగా డ్రోన్ సర్వే నిర్వహించి పాల్వంచ మున్సిపాలిటీ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ ను రూపొందిస్తున్నారు. పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని రిజర్వాయర్లు, రోడ్లు, సెల్ టవర్లు, మార్కెట్లు ఇలా ప్రతిదీ విభాగాల వారీగా చిత్రాలు సేకరించి బేస్ మ్యాప్లను తయారు చేస్తున్నారు. వీటి ఆధారంగా భవిష్యత్ తరాలకు తగ్గట్లుగా పాల్వంచ మున్సిపాలిటీని మరింతగా అభివృద్ధి చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం కృషి చేస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు చేపడుతున్న ఆపరేషన్ చేయూత సత్ఫలితాలను సాధిస్తోంది. ఈ నేపథ్యంలో సాధారణ జీవితం గడపాలనుకునే మావోయిస్టుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నెల రోజుల వ్యవధిలో సుమారు 30 మంది మావోయిస్టులు స్వచ్ఛందంగా పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులకు జీవనోపాధి కల్పించడంతో పాటు వారికి పునరావాస సాయాన్ని సత్వరమే అందించడానికి పోలీసులు చేస్తున్న కృషి కూడా ఆపరేషన్ చేయూత కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రధాన కారణమని చెప్పొచ్చు. గిరిజన విద్యార్థుల ఉన్నత భవిష్యత్ కోసం భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్ కెరీర్ గైడెన్స్ పేరుతో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కెరీర్ గైడెన్స్ కార్యక్రమం ఏజెన్సీలోని ప్రతి పాఠశాలలో కొనసాగుతుందని, విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంపై ఆసక్తిగా ఉన్నారని ఐటీడీఏ పీఓ రాహుల్ తెలిపారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో వచ్చే నెల 6న జరగబోయే శ్రీ సీతారాముల కళ్యాణం, 7న జరగబోయే మహా పట్టాభిషేకం మహోత్సవం ఏర్పాట్లపై భద్రాద్రి ఆలయ ఈవో రమాదేవితో కలిసి కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. శ్రీరామనవమికి భద్రాచలం వచ్చే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుందని, దానికి తగినట్లుగా ఏర్పాట్లు చేయాలన్నారు. స్వామివారి కళ్యాణం చూసేందుకు ప్రముఖులు కూడా వచ్చే అవకాశం ఉండడంతో 3 హెలీప్యాడ్లు సిద్ధం చేయాలని ఆర్ఎండ్బీ అధికారులకు సూచించారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకతపై జిల్లా పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అలాగే జిల్లాలోని ప్రధాన రహదారులు, ముఖ్యమైన ప్రదేశాల్లో కెమెరాలు ఏర్పాటు చేస్తే రోడ్డు ప్రమాదాలు సైతం అరికట్టవచ్చని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలో సిద్ధం చేస్తున్న ట్రైబల్ మ్యూజియం పనులు దాదాపు పూర్తిగా వచ్చాయి. జిల్లా కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎప్పటికప్పుడు మ్యూజియం అభివృద్ధి పనులను స్వయంగా పర్యవేక్షిస్తూ అధికారులకు అవసరమైన సూచనలిస్తున్నారు. మ్యూజియంను ఈ నెలాఖరు నాటికి ప్రారంభించాలని అధికారులు కృషి చేస్తున్నారు. జిల్లాలో దివ్యాంగులకు ఇకపై యూనిక్ డిజబిలిటీ ఐడి కార్డులు జారీ చేయనున్నారు. సమీపంలోని మీ సేవా కేంద్రాల్లో ఈ డిజిటల్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. దీనికి కొద్ది రోజుల ముందు కొత్తగూడెం రైటర్ బస్తీ, పాల్వంచలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ఏర్పాటు చేసిన భవిత కేంద్రాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. భవిష్యత్తులో భవిత కేంద్రాల్లోనే దివ్యాంగ పిల్లలకు సమ్మిళిత విద్యను అందిస్తామని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. రిజర్వు బ్యాంకు ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో ఆర్థిక అక్షరాస్యత, మహిళా సాధికారత అంశంపై వారోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి మహిళ ఆర్థిక వ్యవహారాల్లో అవగాహన కలిగి ఉండాలని తెలిపేలా బ్యాంకులు, ఆర్థిక అక్షరాస్యత కేంద్రాల ద్వారా ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. మరో కార్యక్రమంలో మహిళలకు చట్టాలపై అవగాహనను కల్పించారు. జిల్లా వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఎల్ఆర్ఎస్, ఇందిరమ్మ ఇళ్లు ధరణి దరఖాస్తుల పరిష్కారంపై జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టింది. సంబంధిత అధికారులంతా క్షేత్రస్థాయిలో పర్యటించి దరఖాస్తులను అప్పటికప్పుడు పరిష్కరించేలా కార్యాచరణను రూపొందించారు. కొత్తగూడెం ఆర్డీఓ మధు, భద్రాచలం ఆర్డీఓ దామోదర్రావుకు బాధ్యతలు అప్పగించిన కలెక్టర్ రోజువారీగా పరిష్కరిస్తున్న దరఖాస్తుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెప్పించుకుంటూ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. రాబోయే వేసవికాలం దృష్ట్యా ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్తో పాటు వైద్యాధికారులు పలు అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నారు. ఉపాధి హామీ పనులు జరిగే ప్రదేశంలో టెంట్లు వేయించడంతో పాటు తాగునీటి సౌకర్యం కల్పించేలా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేసి తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.